అనామకులుగా ఇండస్ట్రీకి వచ్చి అనాథలుగా తిరిగి ఇక్కడ నానా కష్టాలు ఇబ్బందులు పడి నార్మల్గా సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా రైజ్ అవుతారు. ఫేస్లెస్సే కదా మీరు వచ్చినప్పటికీ. ఇప్పుడు మీకు అలా కాదు, మీరు ఒక పెద్ద లెజెండరీ డైరెక్టర్ పిల్లలు ఇండస్ట్రీలో, ఎవ్రీబడి నోస్ యూ. మీకు ఏ రకమైన ఇబ్బందులు సమస్యలు ఏమీ ఉండవు. నీకు అదర్ దెన్ దట్ నువ్వు ఫేస్ చేసిన బేసిక్ స్ట్రగుల్ ఏమైనా ఉందా కెరీర్ బిగినింగ్ లో? అంటే బేసిక్ స్ట్రగుల్ అంటే ఒకటి ఇవన్నీ ఉండవు కదా. అంటే అవి ఉంటాయి కానీ డెఫినెట్ గా కొన్ని ఉంటాయండి. అంటే మీరు అన్నట్టు మాకు అంత స్ట్రగుల్ లేకపోతే అంటే నేను చూసిన ఎగ్జాంపుల్ ఉందండి. నేను మీడియా వర్క్షాప్ యాక్టింగ్ అని ఒకటి మన దీక్షిత్ గారు పెట్టారు అక్కడ మన అసెంబ్లీ దగ్గర మన అక్కడ ఏమంటారండి శిల్పకళా వేదిక ఏదో లలిత కళాతోరణం అక్కడ 2 months వర్క్ షాప్ అండ్ థియేటర్స్ యాక్టింగ్ మన టెలివిజన్ అన్నిటికి పెడితే 166 మంది ఉన్నామండి. దాంట్లో 100 మంది అబ్బాయిలు 6 అమ్మాయిలు. దాంట్లో తర్వాత అంటే ఆ ప్రాసెస్లో రకరకాలండి. అంటే దేవర్ ఏజ్ 60 years ఒక అతను వచ్చారండి. అడిగా ఏంటంటే రిటైర్ అయిపోయింది, యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అండి, నా లైఫ్ అంతా నేను చేద్దాం అనుకున్నాను కానీ ఎక్కడో పెళ్ళి అయిపోయింది, బరువు బాధ్యతలు, ఫ్యామిలీ. సో ఇప్పుడు కొంచెం రిటైర్ అయిపోయిన తర్వాత నేను నా ప్యాషన్ పర్సూ చేయడానికి వచ్చానండి. అందుకని యాక్టింగ్ కోర్స్కి వచ్చాను. రకరకాలండి. అంటే యూ టాకింగ్ అబౌట్ ఒక 16 years కాడి నుంచి 68, 70 years వరకు ఉన్నారు అందరూ. నేను ఆ రోజు చూస్తే అప్పుడు అనిపించిందండి, అంటే 106 మంది ఉన్నాం. ఆ దాంట్లో కష్టపడి కొంతవరకు వచ్చినాయి, కొన్ని అవార్డులు వచ్చినాయి. తర్వాత చూస్తేనండి, అంటే ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ 2-3 years తర్వాత చూస్తేనండి, దాంట్లో 6 సక్సెస్ అయ్యారు. మిగతా 100 మంది ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడున్నారో తెలియదు. అంటే తప్పని అనట్లేదు నేను. వాళ్ళకి ఏంటంటే ఉద్యోగాలు, అంటే 2-3 నెలలు సెలవులు పెట్టుకుని వచ్చి ఈ 2-3 నెలలు ప్రయత్నం చేస్తారండి. ఇక్కడ అవ్వకపోతే అక్కడ ఉద్యోగం పోతుంది. సో కెరీర్ దీనికోసం అది వదులుకోవాలా, ఒక చిన్న డైలమాలో పడిపోతారండి. ఇదా అదా అని. రిస్క్ కదా. సో వద్దు, మనకి ఎందుకు, మన మీద నమ్ముకున్న ఫ్యామిలీ ఉంది. సో ఆ బరువు తీసుకుంటే ఇంకా ఉద్యోగం గెలిపి సెటిల్ అయిపోతాడు. సో అదే చెప్తాను, 106 మందిలో 6 సక్సెస్ అయ్యాం. అంటే మీ స్క్రీన్ మీద మమ్మల్ని మేము చూసుకోగలిగాం. 6 యాక్టర్స్ అయ్యారు. అంటే బీట్ టెలివిజన్ కానివ్వండి, బీట్ సినిమా కానివ్వండి. అలాగే రోజుకి 100 మంది, 200, ఒక 1000 మంది దిగుతూ ఉంటారండి బస్సులో. ఇమ్లీబెట్ బస్ స్టాప్ నుంచో, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్, టు బికమ్ డైరెక్టర్స్, యాక్టర్స్, రైటర్స్, ఎనీథింగ్ టు బి పార్ట్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. దాంట్లో సక్సెస్ ఒకటికే వస్తుంది, అంటే 1%కి ఉంటుంది. బట్ అగైన్ యూ హ్యావ్ టు స్ట్రగుల్ అండి. నేను కాన్స్టెంట్గా నేను నమ్మేది ఏంటంటే సార్, ఇక్కడ ఎవరికైనా ఒకటి చెప్తాను, దేస్ నో, అంటే మీకు సక్సెస్ ఉన్నది ఒక రోజులో రావచ్చు, 1 year పట్టవచ్చు, 10 సంవత్సరాలు పట్టవచ్చు. మనం వెయిట్ చేయాలండి. అంతేగాని సక్సెస్ రావట్లేదు, మనకు కలిసి రాదని వెళ్ళిపోయాం అనుకోండి, అంతే అయిపోయింది, అంతేనండి. అలాగా నాకు నేను అంటే కష్టపడింది ఏమీ లేదు, అంటే మీరు అన్నట్టు. బట్ ప్రాబ్లం ఏమవుతుందంటేనండి, ఇప్పుడు చరణ్, నేను టాకింగ్ ఎగ్జాంపుల్, మీరు ఇందాక నెప్పు గురించి మాట్లాడారు కాబట్టి, చిరంజీవి గారు 150 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ చరణ్ ఫస్ట్ సినిమాలో చూడాలనుకుంటారు జనాలు. కరెక్ట్, చాలా. సో అది ఎంత ప్రెషర్ తెలుసు అంటే యాజ్ యాక్టర్ గా. ఎందుకంటే ఆయన కాన్స్టెంట్ గా ఫస్ట్ సినిమా నుంచి 150 వరకు ఆయన బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. ఒక ట్రావెల్, ఒక కింగ్డమ్ లాగా ఆయన ఒక ఇమేజ్ బిల్డ్ చేసుకుని వస్తే, ఆ ఒక్క ఇమేజ్ టక్మని ఫస్ట్ సినిమా తోటి కొట్టేయాలి. అది బరువు ఉంటుందండి. డాన్సర్ చిరంజీవి గారి కంటే బాగా చేయాలి, డైలాగ్ చిరంజీవి గారి కంటే బాగా, కంపారిజన్ ఎక్కడో కాదు, ఇప్పుడు మీ ఫ్యామిలీ తోటే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అలాగే ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే తెలియకుండా అడిషనల్ ప్రెషర్. బయటకు వచ్చినప్పటికి ఏంటంటే మనం ప్రూవ్ చేసుకోవాలి అని ఒకటి ఉంటుందండి. ఇక్కడికి వచ్చినప్పుడు ఆల్రెడీ మన మీద బాధ్యతలు ఉన్నాయి, మనం ఎక్కువ ఫోకస్గా చూస్తున్నారు. సో మనకి ఎంత వస్తే దాన్ని ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మనకు అందరి కళ్ళు మన మీద ఉంటాయి. అంటే జనరల్గా నార్మల్ కొత్త వాడు అంటే ఎవరు పెద్ద పట్టించుకోండి. అదే ఇంకొక సార్ కిడ్ అంటే మనకు తెలియకుండా మనం 10 మంది దాని మీదే చూస్తాం, ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు అని. ఫోకస్ దాని మీద ఉంటుంది. అండ్ ఎక్కడన్నా దొరికితే మళ్ళీ ఆడుకుంటారు, అంటే ట్రోల్ చేస్తారు కానీ అలాగే. సో ఐ థింక్ ఆ ప్రెషర్ ఎక్కువ ఉందండి. అంటే ఇప్పుడు అవసరం చెప్పండి, చిరంజీవి గారి అబ్బాయికి హ్యాపీగా, బట్ ఆయన కూడా కష్టపడుతూ బాడీ చేసుకుని ఇంకా చేసుకున్న ఫాదర్ కంటే ఇంకా తాపత్రయం, ఇంకా కొత్తగా చేయాలి. ఇప్పుడు ఆయన చిరంజీవి గారు అంటే తెలుగు స్టేట్స్కి తెలుసు, హిందీలో కూడా తెలుసు, ఆయన సినిమాలు చేశారు. ఇప్పుడు చరణ్ గ్లోబల్. సో నౌ ద టార్గెట్ హస్ బికమ్ బిగర్. సో అదేనండి, ఏమవుతుందంటే విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ కమ్స్ గ్రేట్ పవర్ అంటారు చూసారు. అలాగే మనకేమవుతుందంటే మన వెనకాల పెద్ద షోల్డర్ ఉంది, నాన్నగారు ఉన్నారు అనేటప్పటికి తెలియకుండా ఏమవుద్దులే నరేష్కి ఉన్నారు కదా అనుకుంటారండి. సో అది మనం బ్రేక్ చేసుకురావటం, దాంట్లో మన ఇండివిజువాలిటీ. ఇప్పుడు మా ఫాదర్ గమ్యం సినిమా చూసిన తర్వాత ఒక మాట అన్నారు, నువ్వు కథగా నాకు చెప్పుంటే ఈ సినిమాను వద్దనేవాడిని, ఎందుకంటే ఈ సినిమాలో నువ్వు హీరో కాదు, శరవానంద్ హీరో, నువ్వు క్యారెక్టర్ ఆర్టిస్ట్,
బట్ నువ్వు చేయటం మంచి పని అయింది. ఎందుకంటే బయటకు అంత చేసిన సినిమా అంత బాగున్నా, గాలి సీన్ అన్నవాడు విల్ టేక్ యువర్ హార్ట్. బయటకు వచ్చిన తర్వాత గాలి సీన్ అన్నవాడు ఉండిపోతాడు, మనసులో ఉండిపోతాడు. అంటే ఆడు త్యాగం చేసేది. ఎందుకంటే బికాస్ ఈస్ డైయింగ్ కాబట్టి అంటే యూ ఫీల్ బ్యాడ్ ఫర్ దట్ గై. సో అది మంచి పని చేసే అలాగా. సో ఈ టోల్డ్ మీ దట్ పీపుల్ హావ్ సీన్ ది అదర్ సైడ్ ఆఫ్ నరేష్. అవునండి, చాలా గ్రేటెస్ట్ ఓపెనింగ్. అవునండి. సో అలాగేనండి. అంటే ఆ సినిమాకి అప్పుడు గమ్యం చేసినప్పుడు కానివ్వండి, ఎవరు నమ్మలా. 17 months అండి. చాలా మంది ప్రొడక్షన్ క్రిష్ ప్రొడ్యూస్ చేశాడు, చాలా మంది ప్రొడ్యూసర్లు మారారు, 7 ప్రొడ్యూసర్స్ మారి మళ్ళీ క్రిష్ వాళ్ళు ఇనిషియల్గా వాళ్ళే తీసుకుని అక్కడ ఎలా ఉంటుంది, ఒక 5 లక్షలు వస్తే 4 రోజులు షూటింగ్ జరిగింది, మళ్ళీ ఆగిపోయేది. సో ఇట్ వాస్ లైక్ కాన్స్టెంట్. అంటే 17 months 18 months వి షార్ట్ ఇన్ డిఫరెంట్ పీరియడ్ ఆఫ్ టైం. దాంట్లో మళ్ళీ కమల్ని బిజీగా ఉండేది, నేను వేరే సినిమాలు బిజీగా ఉండేది, శర్వ వేరే బిజీగా ఉండేది. సో మా డేట్లు కలవటం. సో ఆ కాన్స్టెంట్ గా చేసి అండ్ నో వన్ ఎక్స్పెక్టెడ్. ఆ సినిమాకి మనం చేసినప్పుడు గమ్యమా ఏంటి, టైటిల్ ఏంటి, రిలీజ్ 2 రోజుల ముందు హైప్ లేదు బేసిక్గా. సో ఏం చేద్దాం అంటే దేని నాకేమవుతుందని ఐడియా. నేను కృషితో చెప్పి ఇంత చేసాం కదా, రిస్క్ చేశాం కదా, వై డోంట్ వి హ్యావ్ అ ప్రీమియర్స్ అని ప్రీమియర్స్ వేసాము. 29th నా లీప్ ఇయర్ రిలీజ్ అయిన సినిమా ఏకైక సినిమా అదేనండి. సో అది వేస్తే 28th వేస్తే ఎవ్రీ వన్ వాస్ లైక్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. అంటే సడన్ గా 4 స్టార్ రేటింగ్స్ వచ్చేసినాయి రివ్యూస్ లో. అండ్ అక్కడ నుంచి యూఎస్ నుంచి ఫోన్స్ వచ్చి, మాకు అప్పటి వరకు ఎవరో యూఎస్ లో 5 లక్షలు కూడా తీసుకోమని చెప్పారు, 25 లక్షలు కావాలి సినిమా అని. అంటే ఎంటైర్ థింగ్ చేంజ్ అండి. అండ్ ఫస్ట్ డే కూడా కొంచెం అంటే నార్మల్ ఓపెనింగ్స్ అండి, పెద్ద గొప్ప ఓపెనింగ్స్ నేను చెప్పలేదు. దాని తర్వాత మా ఫస్ట్ బోర్డు శశికళలో అక్కడ పడింది, మూసాపేట శశికళలో హౌస్ఫుల్ అని బోర్డు పెడితే మాకు గ్రూప్ లో షేర్ చేసుకున్నాము ఎస్ అని. ఇంకా అక్కడి నుంచి టుకస్ ఇన్ డిఫరెంట్ లెవెల్ అండి. సో అదే చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరికి ఒక స్ట్రగుల్ ఉంటుంది. అదే నువ్వు చెప్పిన స్ట్రగుల్ అది నిజంగానే స్ట్రగుల్. ఎందుకంటే ఇప్పుడు ఆ వెనకాతల ఓవర్ బర్డెనింగ్ ఇమేజ్. ఇప్పుడు ఒక ఈవి సత్యనారాయణ గారి అబ్బాయిని, నీకు చిరంజీవి గారి అబ్బాయిని, ఎవరికైనా అందరికి ఈ బిగ్ హౌసెస్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ ప్రాబ్లం అన్నది చాలా థ్రెట్ బేసిక్ గా చెప్పాలంటే.